ఇక్కడ మొత్తం కేసీఆర్ మీద ఇట్లా ఒక 2 టన్నుల విషయం మొత్తం ఇక్కడ కుమ్మరిచ్చింది. డిజైన్ నిర్మాణం నిర్వహణే ముంచింది. మేడిగడ్డ బ్యారేజ్ పై విజిలెన్స్ రిపోర్ట్, డీటెయిల్డ్ కస్టడీకి ఎక్స్పర్ట్ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సిఫారసు. బ్యారేజీని ప్రారంభించిన తర్వాత ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ గాలికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కానీ పట్టించుకోలే. కనీసం వానాకాలం ప్రారంభానికి ముందు తర్వాత తనిఖీలు కూడా చేయలే. నిర్మాణ ఖర్చును ఏకంగా 133.67% పెంచేశారు. 100 ఏళ్ల కింద కట్టిన డ్యాములు గట్టిగున్న మేడిగడ్డ 4 ఏళ్లకే ఆగం. ఏంటంటే మేడిగడ్డ మొత్తం కథమైంది. ఇదంతా కేసీఆర్ గారే చేపించిండు. కేసీఆర్ గారే కూర్చొని ఇంజనీర్ లాగా డిజైన్ చేసిండు. ఇక పైగా 100 రూపాయల ప్రాజెక్ట్ అనుకుంటే 133 రూపాయలు ఖర్చు పెట్టిండ్లు. 100 రూపాయలు అని చెప్పి 133 రూపాయలు ఖర్చు పెట్టిండ్లు అని ఇవన్నీ రాసుకొచ్చింది. మనం ఏమంటున్నామంటే దయచేసి తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన నిజాలు ఏంటంటే, నిజంగా మేడిగడ్డ మీద అవినీతి జరిగితే ఆ అవినీతి డబ్బు ఎవరి దగ్గరికి పోయింది, ఆ అవినీతిలో ఎవరెవరు పాల్పంచుకున్నారు, ఆ అవినీతి చేసింది ఎవరు, ఆ అవినీతి ఎంత జరిగింది, ఇవన్నీ లెక్క తేల్చాలని మేము మొదటి నుండి కూడా అంటున్నాం. మేము ఈ మాట మీద నిలబడ్డాం. మేడిగడ్డలో కావచ్చు, కాళేశ్వరంలో కావచ్చు, కాళేశ్వరం చుట్టూ ఇంకా అనుసంధానమై ఉన్న అనేక ప్రాజెక్టులు కావచ్చు, అసలు అవినీతి ఎంత జరిగింది, ఆ అవినీతిలో ఎంత సొమ్ము కేసీఆర్ తిన్నాడు, ఈ బయట పెట్టరు. మీకు దమ్ము ఉంటే వార్తలు రాసుకత్తాను తప్పించి ఎక్కడన్నా బయట పెట్టినలా 63 రోజులలో? ఇది ఎప్పంచంలో ఉన్నది కదా, ఎన్నికల ముందట్టుండే ఈ లెక్కలు రాస్తాను కదా. కమిటీ అంటాను, సిఫారసులు అంటాను, కేంద్ర జలశక్తి మండలి దగ్గర పరిశీలించడం అంటాను. మీ యువరాజు రాహుల్ గాంధీ వచ్చి ఇట్లా చూసిండు అట్లా చూసిండు, ఏంది ఏముందట బల్లే గవ్వే వార్తలు ఇంకా రాసుకొస్తాను.